ముందు చూపు ఉంటేనే ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధ్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. లండన్లో ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ఆయన సతీమణి భువనేశ్వరికి 2 అవార్డులు అందించింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ఐఓడి సంస్థ కార్పొరేట్ ప్రపంచానికి 35 ఏళ్లుగా సేవలు అందిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మక సంస్థగా ఐఓడికి ప్రపంచవ్యాప్తంగా పేరుందని, అలాంటి సంస్థ నారా భువనేశ్వరి సేవలను గుర్తించడం చాలా సంతోషాన్నిస్తుందన్నారు. ఈ అవార్డులు దక్కించుకున్నందుకు ఆమెకు అభినందనలు తెలిపారు. ప్రపంచంలో రకరకాల మార్పులు వస్తున్నాయని, దానికి అనుగుణంగా ప్రభుత్వాలు గాని సంస్థలు గాని తమ ప్రణాళికల్లో మార్పు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. టెక్నాలజీ విసిరే సవాళ్లను ఎదుర్కొనేందుకు దూరదృష్టి, పక్కా ప్లానింగ్ ఉండాలని సూచించారు. 1990లో ఐటీ రంగ భవిష్యత్తుపై సందేహాలున్నా ఉమ్మడి ఏపీ సీఎంగా బిల్గేట్స్ ను ఆహ్వానించి హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ ను స్థాపించేందుకు చొరవ తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు భారతీయులు, ప్రత్యేకించి తెలుగువారు గ్లోబల్ ఐటీ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఏఐకి అనుగుణంగా ఏపీలో విధానాలను, ప్రణాళికలను రూపొందించుకుంటున్నామన్నారు సీఎం చంద్రబాబు. గూగుల్ తన అతిపెద్ద ఏఐ కేంద్రాన్ని అమెరికా వెలుపల విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తోందని, ఇది ఏపీలో ఇన్నోవేషన్స్, రీసెర్చ్, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాల అభివృద్ధికి దోహదపడుతుందని సీఎం చెప్పారు. ఏపీ ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను స్థాపించి కేవలం 1 సంవత్సరంలోనే $120 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. ఏపీలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా దేశ లక్ష్యాలను కూడా ఏపీ పంచుకుంటుందన్నారు. కొత్త రాజధాని అమరావతిని బ్లూ, గ్రీన్ సిటీ నమూనాగా రూపొందించనున్నామన్నారు. భావితరాలకు మెరుగైన పరిస్థితులను కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దీనికి ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం కలిసి పనిచేయాలని, అప్పుడే భావితరం సురక్షితంగా ఉంటుందని స్పష్టం చేశారు. లండన్లోని భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామితో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. యూకేలోని వివిధ విశ్వవిద్యాలయాలతో ఏపీ ప్రభుత్వం 4 అంశాల్లో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకునే అంశంపై చర్చ జరిగింది. ఏపీలో ఆయా వర్సిటీల కేంద్రాలను ప్రారంభించడంపై, కేంద్రం సహకారంతో జాయింట్ వెంచర్ ఏర్పాటుపై చర్చించారు. లైఫ్ సైన్సెస్, బయోజెంటిక్స్, ఖనిజాల వెలికితీత, మెటల్స్ అంశాల్లో ఏపీ, యూకే వర్సిటీల మధ్య భాగస్వామ్యాల గురించి, ఏఐ, సెమీకండక్టర్, మెరైన్ ఇండస్ట్రీ 4.0లో సహకారంపై దొరస్వామితో ఆయన చర్చించారు.